రైట్. టుడే టాపిక్ రీజనింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం చూద్దాం. ఓకే, సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ ఎలా ఉంటాయంటే చూడండి. ఫస్ట్ ఇలా ఒక సర్కిల్ ఇస్తాడు. సర్కిల్లోని పబ్లిక్ అనేది కూర్చున్నారు. సర్కిల్ రౌండ్ అండ్ రౌండ్గా దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. ఇది సెంటర్ కదా, సెంటర్ వైపు ఫేసింగ్ చేసి కూర్చున్నారని చెప్తాడు. ఓకేనా, నేను యారోతో రిప్రజెంట్ చేశాను, ఎటువైపు ఫేస్ బెటర్ అని చెప్పేసి యారోతో రిప్రజెంట్ చేశాను. సేమ్ అలాగే పబ్లిక్ అన్నలు ఒక స్క్వేర్లో కూర్చున్నారు, ఎక్కడ కార్నర్స్ దగ్గర పెట్టాడు, ఇలా కూర్చున్నారని చెప్తాడు. ఒక రెక్టాంగిల్లోని సైడ్స్ దగ్గర కూర్చున్నారని చెప్తాడు. లేదా ఒక లైన్ యొక్క ఒక రోలోని మనకి కూర్చొని నార్త్ వైపు ఫేసింగ్ చేస్తానని చెప్తాడు. లేదంటే 2 రోస్లోనే కూర్చొని ఆపోజిట్గా చూసుకుంటానని చెప్తాడు. సో ఈ విధంగా రకరకాలుగా సిట్టింగ్ అనేవి మనకి అరేంజ్మెంట్స్ అంటే అంటమాట. ఎవరంటే పబ్లిక్ కూర్చున్నారు, లేదంటే ఒక పావురాలు కూర్చున్నాయి, లేదంటే ఒక యానిమల్స్ కూర్చున్నాయి, సంథింగ్ ఒక థింగ్స్ కూర్చున్నాయి అని చెప్పి చెప్తారనమాట. సో ఇందులో ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం మనం. కీ పాయింట్స్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఖచ్చితంగా ఈ బ్రెయిన్లో ఉండాలి. ఈ కీ పాయింట్స్ కానీ బ్రెయిన్లో ఉంటే ఈజీగా సిట్టింగ్ అరేంజ్మెంట్ మన చేతిలోని వచ్చినట్టే. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏమన్నాడు? ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఎప్పుడైతే తెలుగంటాడు ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అని, ఈ బిని మనం అండర్లైన్ చేసుకుందాం. సో ఈ బిని మనం బేస్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక సర్కిల్ వేసుకుంటే నేను, ఓకే, ఇక్కడ బిని పెడుతున్నాను. సోనా ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నప్పుడు ఈ బిని తీసుకుంటాను. ఫస్ట్ ఈ బిని ఇక్కడ పెట్టుకుని సెకండ్ లెఫ్ట్ అన్నాడు. ఏమన్నాడు? సెకండ్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ మీకు డెమో చూపిస్తుంది చూడండి. సో మీరు లెఫ్ట్ హ్యాండ్ చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి, దానికి బీగా పెట్టుకోవాలి. ఓకేనా, బీగా. సో ఈ బీగా పెట్టుకున్నప్పుడు ఈ డార్క్ సైడ్ చూడండి, నా హ్యాండ్ ఉంది, ఈ డార్క్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్, అండ్ ఈ వైట్ సైడ్ ఏమొచ్చి స్మూత్ సైడ్ ఏమొచ్చి రైట్ సైడ్. సో ఈ థియరీనే ఫాలో అవ్వాలి ఎక్కడైనా సరే. ఇది ఎందుకంటే మీకు చాలా చెప్తారు, ఈ థియరీని ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ కనిపెట్టుకుని కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఈ బి మీద పెట్టుకుంటే సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏమన్నాడు? ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. సో నేను పెట్టుకున్న ప్రకారం ఎటువైపు వచ్చింది? డార్క్ సైడ్ ఇటువైపు వచ్చింది అనమాట. సో సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే 1 2 ఇక్కడ ఏ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇదే బీని పైన పెట్టుకుంటే, ఇప్పుడు నేను కింద పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వచ్చింది. అదే పైన పెట్టుకుంటే, సో ఇదే హ్యాండ్ని ఇలా ఉంది కదా, సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్కి బీన్ అనేది కింద కాబట్టి కింద, పైన నుండి సెంటర్ ఫేస్ చేస్తుంటే ఇప్పుడు సెంటర్ వైపు చూస్తున్నాడు. అదే పై వైపు కూర్చొని సెంటర్ వైపు చూస్తూ ఉంటే అప్పుడు ఎలాగా రైట్ అండ్ లెఫ్ట్ కనిపెట్టేది. అప్పుడు కూడా సేమ్ ఇదే హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి, డార్క్ సైడ్ మనకు వచ్చేసి లెఫ్ట్, ఇది వైట్ సైడ్ వచ్చేసి మనకి రైట్, సింపుల్గా. సో మనకి ఇక్కడ బి ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇది డార్క్ సైడ్ కదా, ఇక్కడ ఏ వస్తుంది అనమాట. సో ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మనకి, ఇలా పెట్టుకున్నప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు చూడండి, హ్యాండ్ డార్క్ సైడ్ కదా, రైట్ కింద నుంచి చూసినప్పుడు ఇది డార్క్ సైడ్ కదా. సో ఇలా కింద నుంచి చూసినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అది గెటింగ్. అదే పైనుంచి చూస్తున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఈ చైన్ ఉపయోగించుకుంటే మనకి చాలా ఈజీగా మనకి దొరికిపోతుంది అనమాట. సో ఇలా పెట్టుకుంటే లెఫ్ట్ రైట్, ఇలా పెట్టుకుంటే లెఫ్ట్ రైట్. సో ఈ డార్క్ సైడ్ లెఫ్ట్, రైట్ సైడ్ వైట్. ఓకేనా, ఇది చాలా ఈజీ థియరీ అనమాట. ఈ థియరీ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా వరకు మన ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ కీ పాయింట్ చూద్దాం. సెకండ్ కీ పాయింట్ ఏమన్నాడంటే ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. సో ఫస్ట్ బి వేసుకుందరు, బి. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఇది బి కదా, సింపుల్గా. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను, లెఫ్ట్ ఎక్కడ అదే హ్యాండ్ పెట్టాను, ఏ హ్యాండ్ యూజ్ చేశాను? లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాను. లెఫ్ట్ హ్యాండ్ బి పెడితే డార్క్ సైడ్ వైపు ఇటు సైడ్ ఉంది, సో ఇది లెఫ్ట్. సో సెకండ్ లెఫ్ట్ అన్నాడు. సో పొజిషన్ చూసుకుంటే 1 ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో ఏ ఉంది. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, చాలా కీ పాయింట్ చూడండి. హూ ఈజ్, ఈ హూ అనే పదం ఎవరి కోసం వాడుతున్నాడు? హూ ఈజ్ రిప్రజెంట్ నథింగ్ బట్ బి. ఓకేనా, హూ ఎప్పుడైనా వస్తే దాని పక్కన ఉన్న వ్యక్తి హూగా మారుతాడు. హూ అంటే ఎవరు? బి ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. ఎలాగుంది? సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి ఉంది అనమాట. సో సి ఇక్కడ వేసుకుంటే దానికి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో బి ఉందన్నమాట. సో అంతే కదా. ఇక్కడ హ్యాండ్ పెట్టుకుంటే డార్క్ సైడ్ ఇటువైపు, సికి ఇటు కదా, సో ఇటువైపు లెఫ్ట్ కదా. సో సెకండ్ లెఫ్ట్ అనేది మనకి
బి ఉందన్నమాట. ఓకేనా? సో అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా సరే ఈ హూ అనే పదం వాడినప్పుడు దాని ముందు పర్సనే ఆ హూగా మారుతాడు. చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకి సమ్ అనేది అర్థం అవ్వడం అర్థం కాకపోవడం జరుగుతుంది. సో ఈ పాయింట్ డెఫినెట్గా గుర్తుంచుకోవాలా. మరి ఇంకో పాయింట్ చూద్దాం. ఏ హూ ఈజ్, ఇది థర్డ్ ఇంపార్టెంట్ కీ పాయింట్. ఏ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. సింపుల్గా తీసుకో. ఏ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే బి ముందే తీసుకున్నావు, బాగుంది. ఏ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఫస్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ ఉంది చూడండి. మళ్ళీ హ్యాండ్ చూపిస్తున్నాను. హ్యాండ్ 10 సార్లు చూపిస్తానంటే మీకు గుర్తుండిపోవాలి. హ్యాండ్ బి దగ్గర హ్యాండ్ పెట్టండి, లెఫ్ట్ సైడ్, ఇది లాగ్ సైడ్. సో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఏ. ఏ హూ ఈజ్, ఇక్కడ హూ అంటే ఏ కదండి, హూ అంటే ఏ కదా. ఏ హూ ఇజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. ఈ హూ అనే పదం ఎవరికి రిప్రజెంట్ చేస్తుంది? ఈ హూ అనే పదం ఏ కదా రిప్రజెంట్ చేస్తుంది కదా. మళ్ళీ ఏమంటాడు? ఏ హూ ఇజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అయిపోయింది, ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సికి ఎవరు ఉన్నారు? ఈ హూ అనే పదం ఏ ఉన్నాడు. సో సి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వచ్చేస్తుంది చూడండి. ఏ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి వేసుకున్నాం ఏని. మళ్ళీ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి కామా ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అంటే మళ్ళీ ఈ హూ కూడా ఏని రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఇది ఏమంటాడు? 2 కండిషన్స్ చెప్తున్నాడు ఏ కోసం. ఫస్ట్ కండిషన్, ఏ అనేవాడు బికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు, దాంతోపాటు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సికి కూడా ఉన్నాడు అనమాట. సో ఈ హూ అనే పదం ఏ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు అండ్ బికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు అనమాట. సో ఈ ప్రకారం దీన్ని పూర్తి చేసుకోవాలి. అన్ని క్వశ్చన్స్లోనే ఏ కీ పాయింట్స్ వస్తాయి, ఇలాగే వస్తాయి. ఇప్పుడు ఇది అర్థమైతే మీకు క్వశ్చన్స్ అన్ని కూడా అర్థమవుతాయి అనమాట. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ బికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. ఏ హూ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఇక్కడ హూ పెట్టిన తర్వాత ఇది కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏముంది? ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి కూడా ఉన్నాడు అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకో ఫోర్త్ కీ పాయింట్. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ ఫస్ట్ బీకి తీసుకోవాలని బి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఈసారి చేయి పెట్టలేదు, చేయి పెట్టంటారు మళ్ళీ పెట్టేస్తాం. బి ఓకేనా. ఇది ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఇది పొజిషన్ అండి, దీన్ని ఏదో అనుకోవద్దు, ఏదో అనుకోవద్దు, పొజిషన్స్ చెప్తున్నాను. 1 2 3 ఇలా పొజిషన్స్ అనమాట. పొజిషన్స్ ఓకేనా. ఫస్ట్ పొజిషన్ ఏ, ఫస్ట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అండ్ ఇక్కడ చూడండి కొత్త పదం వచ్చింది చూడండి, అండ్ వచ్చింది ఈ వర్డ్ కదా. ఈ యాండ్ అంటే ఇప్పుడు ఎవడు? ఈ యాండ్ అంటే నథింగ్ బట్ ఏ గాడు ఓకేనా. ఇలాగా ఏ దగ్గరకు వస్తుంది అనమాట. ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అండ్ మళ్ళీ ఏ గాడి గురించి మాట్లాడుతుంటే సిట్ సెకండ్ రైట్ ఆఫ్ సి అనమాట. అది కాకుండా సికి సెకండ్ రైట్లో అనమాట. ఇక్కడ సి వేసుకుంటే రైట్ సైడ్ రైట్ సైడ్ రావాలి కదా, ఎందుకంటే సిట్ సెకండ్ రైట్ ఆఫ్ సి అన్నాడు. సికి సెకండ్ రైట్లో రావాలా. సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ చూడు ఓకేనా. కావాలంటే హ్యాండ్ ప్లేస్ చేస్తాం చూడండి. సి వైట్ సైడ్ కదా, రైట్ సైడ్ ఈ సికి ఈ వైట్ సైడ్ కదా రైట్ సైడ్. సో సికి రైట్ సైడ్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో ఏ ఉంది చూడ. సో ఒకే లైన్లోనే ఈ కండిషన్ చెప్తున్నాడు. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి బాగుంది. అండ్ అంటే ఎవరు? ఏ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ సి. సి కూడా సెకండ్ రైట్లో ఉన్నాడు అనమాట ఓకేనా. ఇది ఓకేనా. సో అండ్ ఇచ్చిన, బట్ ఇచ్చిన, ఆర్ ఇచ్చిన ఒకటే మీనింగ్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ ఆర్ అన్న అండ్ ప్లస్ ఆర్ అని పెట్టుకోవచ్చు, లేదంటే బట్ అని పెట్టుకోవచ్చు. సో 3 వచ్చినా సరే అండ్ మూడింటి మీనింగ్ ఒకటే. సో ఈ ఫోర్త్ కండిషన్. ఇంకో 2 కండిషన్స్ ఉంటే చూద్దాం. లాస్ట్ పాయింట్ ఉంది ఇది చూడండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అయిపోతే మనకి కీ పాయింట్స్ అన్నీ అయిపోయినట్టే. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడండి. సింపుల్. బి మనకి లెఫ్ట్ హ్యాండ్ బి మీద ప్లేస్ చేస్తే డార్క్ సైడ్ ఇటువైపు కాబట్టి ఇది లెఫ్ట్. సో అంతే కదా. సో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఏ ఉందన్నమాట. ఏ ఈ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ నైబర్ ఆఫ్ డి అన్నాడు. చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ముందుకి ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అండ్ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ సి. ఇక్కడ చూడండి సెంటెన్స్ అనేది ఒకే విధంగా ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది ఈ కండిషన్లోని. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు అండ్ సి ఈజ్ నైబర్ ఆఫ్ డి అన్నాడు. అంటే సెంటెన్స్ మొత్తానికి మారిపోతుంది ఇక్కడ. అసలు మీనింగ్ దీనికి సంబంధం లేదు. ఈ ఫస్ట్ సెంటెన్స్కి తర్వాత ఈ సెకండ్ సెంటెన్స్కి ఏ సంబంధం లేదు ఓకేనా.
ఏ సంబంధం లేదండి. సో ఇక్కడ ఈ ప్లేస్లోని ఈ అండ్ అనేది కంజెక్టివ్గా మారుతుంది. అంటే ఇక్కడ ఈ అండ్ అనేది దీనికి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తుంది. కానీ ఎందుకంటే చూడండి ఇక్కడ పదం సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ సెంటెన్స్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఏ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు అండ్ సి ఈజ్ నైబర్ ఆఫ్ డి అన్నాడు. రెండింటికి సంబంధమే లేదు, అసలు దేనికి దగ్గర సంబంధమే లేదు. ఇక్కడ ఇది కంజెక్టివ్గా మారిపోతుంది అనమాట. కంజెక్టివ్గా మారిపోయినప్పుడు అసలు దీనికి సంబంధం లేదు, రెండు సెంటెన్స్ సెపరేట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, సి ఈజ్ నైబర్ ఆఫ్ డి అన్నాడు. డికి సి అన్నాడు నైబర్గా ఉన్నట్ట. నైబర్ అంటే ఈ సి అనేవాడు ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. నైబర్ అని చెప్పాడు కానీ లెఫ్ట్ రైట్ చెప్పలేదు కదా. సో అర్థమైంది కదా. ఈ దీనికి సంబంధమే లేదండి, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా సెంటెన్స్ అనేది వేరే మారుతుంది అనమాట. ఇక్కడ యాండ్ అనేది కంజెక్ట్గా మారిపోతుంది. సో ఇక్కడ ఇలాంటిది యాండ్ ఇస్తే మళ్ళీ మీనింగ్ దీనిలాగా రాసుకోకూడదు. అర్థం దీనిలాగా రాసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే, కంప్లైంట్ అయిపోయినట్టే. సో ఇలాగా అర్థం చేసుకోవాలి. సో ఈ సింపుల్ టర్మ్స్, ఈ కీ పాయింట్స్ మనం చూసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. నేను ఒకటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను. రిమైనింగ్ అండ్ డౌట్స్ ఉంటే నాకు మీరు ఫస్ట్ కామెంట్ పెట్టచ్చు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు టెక్నిక్ జస్ట్ యూజ్ చెప్తాను ఎలా చేయాలి ఏంటని చెప్పి. ఈ కామన్ టెక్నిక్ యూజ్ చేసుకుంటే మీకు సమ్ అనేది ఆటోమేటిక్గా మీరే నేర్చుకోవాలి. ఎందుకంటే దీనికి సమ్ చేయడానికి మీ ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది షార్ప్ చేస్తాను, కంటిన్యూ సమ్ చేస్తుంటే షార్ప్ అవుతుంది. బట్ ఏంటంటే ఇనిషియల్ ఒక మోడల్ ఎలా చేయాలి, ఎలా చేయడానికి ఇనిషియేట్ ఎలా చేయాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఒక మోడల్ వచ్చి చూపిస్తాను. ఫస్ట్ చూడండి అప్రోచ్ ఎట్లా అవ్వాలి అని చూపిస్తాను, అంతే, ఇంకేం లే. ఫస్ట్ 8 persons EFGHIJK అండ్ ఎల్, అలాగే 8 persons ఉన్నారని చెప్పాడు. ఆర్ సిటెడ్ అరౌండ్ స్క్వేర్ టేబుల్ అన్నాడు. చూడండి 8 members ఉన్నారంట, వాళ్ళు స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారంట. టేబుల్ 2 on each side అనమాట, ఒకే సైడ్ ఇద్దరు చెప్పున. అంటే ఎలాగుంటా చెప్తా, ఇక స్క్వేర్ టేబుల్ ఉంటే ఇలాగా ఒకే సైడ్ ఇద్దరు ఇలాగా కూర్చున్నారన్నమాట. ఆల్వేస్గా టేబుల్లో కూర్చుంటే అందరూ ఒకవైపు ఒకరు చూస్తారు కదా, అంతేగాని షాపింగ్ మాల్ అది రెస్టారెంట్కి వెళ్ళి చూడలేము కదా వెనకనికి. ఓకేనా, అందరూ ఒకవైపు చూస్తాం ఆటోమేటిక్గా. సో ఇదనమాట మీనింగ్. ఓకే, దేర్ ఆర్ 3 lady members అన్నాడు. ఓకే, ఎంతమంది? 3 ladies అంట. అమ్మో, ఓకే రైట్. నెక్స్ట్, అండ్ దే ఆర్ నాట్ సీటెడ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అమ్మో, ఆడలో ఒక పక్కన ఒక కూర్చోలేదంట. చూసారంటే రైట్. జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అంట. జే ఈజ్ బిట్వీన్ ఎల్ ఎఫ్ అంట. ఇక్కడ సమ్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఒక సొల్యూషన్ ట్రై చేద్దాం. సో ఇక్కడ ఈ బాక్స్ తీసుకున్నాను ఫస్ట్ నేను. 2 seats వేసుకున్నాను. అందరూ కూడా లోపల చూస్తారండి, టేబుల్ అన్నాక బయట చూడరు. ఇక్కడ ఏమన్నాడు, జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అన్నాడు. జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అన్నాడు. సో ఇక్కడ మనకి చూస్తే 2 డయాగ్రామ్స్ అవుతాయి అనమాట. జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అంటే 2 డయాగ్రామ్స్. సో ఇక్కడ ఫస్ట్గా జే వేసుకుందాం. బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ ఇలాగ ఒకటి వేసుకున్నాను. సో ఇంకో డయాగ్రామ్ వస్తుంది చూడండి. ఎందుకంటే వాడు జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అన్నాడు, కానీ ఎల్ అండ్ ఎఫ్ ఎలా వస్తే తెలియదు కదా. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కూర్చున్నారు. ఇక్కడ చూడండి, జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్. మళ్ళీ ఇక్కడ జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ ఇలా కూడా అవ్వచ్చు కదా, అంతే కదా. జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్, అంతే కదండి. జే అంటే ఎల్కి ఎఫ్కి మధ్యన ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే, జే అంటే ఎల్కి ఎఫ్కి మధ్యన ఉన్నాడు. సో మనం అది చెప్పలేము కదా ఎలాగుంటుంది అని. సారీ ఎల్ అండ్ ఎఫ్ అంటే ఎలాగ వస్తుంది, ఎల్ అండ్ ఎఫ్ అర్థమవుతుందా. ఇది ఎల్ అండ్ ఎఫ్, అంతేకాదు. ఇదేనా ఒకటే, ఎందుకంటే మనకి పొజిషన్స్ తెలియవు. ఇటువైపు ఎఫ్ ఉన్నాడు, అటువైపు ఎల్ ఉన్నాడు అని చెప్పి, అందుగురించి ఒకవైపు ఏమో వచ్చి ఎల్ ఎఫ్ అని రాసుకున్నాను, ఇంకోవైపు ఎఫ్ అండ్ ఎల్ రాసుకున్నాను అనమాట. సో 2 డయాగ్రామ్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే ప్రాబ్లమేటిక్ని ఇలా చూసుకోవాలన్నమాట. డబుల్ డయాగ్రామ్ వేసి చేస్తే చాలా ఈజీగా వస్తుంది మనకి. సో ఫస్ట్ ఏంటంటే జే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎఫ్ అన్నాడు. సో సెకండ్ పాయింట్ చూద్దాం. తర్వాత జీ ఈజ్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్ అన్నాడు. జీ ఈజ్ బిట్వీన్ ఎక్కడ ఉన్నాడు, ఐ అండ్ ఎఫ్ అన్నాడు. ఎఫ్ అన్నాడు కాబట్టి జీ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఐ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జీ ఈజ్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్ అన్నాడు. ఇక్కడ జీ, ఇక్కడ ఐ వస్తుంది. జీ ఈజ్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్ ఇలా తయారవుతుంది అనమాట డయాగ్రామ్. చూడండి 2 అవుతున్నాయి. ఇందులో ఏది రైట్ అవుతుంది మనకు తెలియదు. హెచ్ ఏ లేడీ మెంబర్ అంట. హెచ్ అంటే ఒక లేడీ మెంబర్ అంటండి. హెచ్ ఒక లేడీ మెంబర్ అంట. ఈజ్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జే. ఇక్కడ దొరికింది చూడండి. హెచ్ ఏ లేడీ మెంబర్ ఈజ్
సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నాడు. జే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీరు చెప్పిన టెక్నిక్ ఏంటి? సెకండ్ లెఫ్ట్ జే కంట, జేకి సెకండ్ లెఫ్ట్ అంట. సో జే మీద హ్యాండ్ పెట్టుకుంటే ఇలా హ్యాండ్ పెట్టుకుంటే డార్క్ సైడ్ ఇటువైపు కదా, అంటే లెఫ్ట్ ఇటు సైడ్ అవుతుందంట. ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఇక్కడ ఏమొస్తుంది మనకి? హెచ్ వస్తుంది కదా, అంతే కదా. జేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ హెచ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఫీమేల్. ఓకేనా? ఫీమేల్ అనమాట. ఫీమేల్ అయిపోయింది. ఈ హెచ్ అనే ఆవిడ ఫీమేల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. జేకి సెకండ్ లెఫ్ట్ అన్నాడండి. జేకి సెకండ్ లెఫ్ట్ అంట. జే ఉంది సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది? జీ ఉంది. సో ఈ డయాగ్రామ్లోనే ఇక్కడ హెచ్ పెట్టడానికి కుదరడం లేదు. సో ఆటోమేటిక్గా డయాగ్రామ్ రాంగ్ అనమాట. అంటే ఈ డయాగ్రామ్ మనం వేసుకున్న డయాగ్రామ్ ఇది కరెక్ట్, ఈ డయాగ్రామ్ మనకి రాంగ్. సో ఈ డయాగ్రామ్తో మనకి ఎటువంటి యూజ్ లేదు. సో దీన్ని కొట్టి పడేయచ్చు, రాంగ్ అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు? అయిపోయింది. హెచ్ అనేవాడు, హెచ్ అనేవాడు, హెచ్ ఈ లేడీ మెంబర్ ఈ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జే. జేకి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ హెచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఏ మెయిల్ మెంబర్ అంట. ఎఫ్ అనేవాడు ఒక మెయిల్ మెంబర్ అంట. ఈ సిటెడ్ ఆపోజిట్ టు ఈ అంట. ఇటు మెయిల్ అంట, సిటెడ్ ఆపోజిట్ ఎవరికి? ఈ అంట. ఈకి ఆపోజిట్లో అంట. అండ్ ఈ ఆపోజిట్ ఈ ఏ లేడీ మెంబర్ అంట. ఈ ఎఫ్ ఏ మెయిల్ మెంబర్ ఈ సీటెడ్ ఆపోజిట్ ఈ ఏ లేడీ మెంబర్ అంట. అంటే ఈ అనే వాళ్ళు ఎవరు? ఒక లేడీ మెంబర్ అంట. ఇవి కూడా ఒక ఫీమేల్నే అంట అండి. ఓకేనా? తర్వాత దేర్ ఈజ్ ఎ లేడీ మెంబర్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ అంటండి. ఎఫ్కి ఐకి మధ్యన ఒక లేడీ మెంబర్ ఉందంట. ఆటోమేటిక్గా ఎఫ్కి ఐకి మధ్యన ఎవరు ఉంటారు? ఈ జీ ఉన్నది. సో ఈవిడ లేడీ మెంబర్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ అన్ని అయిపోయి ఒకటే మిగిలింది. ఏ మిగిలింది? కే మిగిలింది. సో దీనికి ఇక్కడ వేసుకుంది, ఎందుకంటే అదొకటి కదా మిగిలిన ప్లేస్. సో ఇది మనకి మెయిన్ డయాగ్రామ్. సో దీన్ని బట్టి మనం పజిల్ అంతా సాల్వ్ చేస్తాం. దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ఈజ్ ఏ మెయిల్ మెంబర్ ఆర్ అదే జీ ఈజ్ ఏ మెయిల్ మెంబర్ ఆర్ ఫీమేల్ మెంబర్ అని అడుగుతాడు. అలాగే రకరకాల ఒక 4-5 క్వశ్చన్ అడుగుతాడు. దీనిలో బొనాన్సా ఏంటంటే ఈ ఒక్క పజిల్ సాల్వ్ చేసుకుంటే దీని మీద 3 నుంచి 4 క్వశ్చన్ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? సో ఎలాగా? అందుకే మీకు అంటున్నాను, 2 డయాగ్రామ్లు వేసుకుంటే 2 డయాగ్రామ్లు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా రైట్ అవుతుంది, ఇంకో డయాగ్రామ్ ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా తర్వాత ఈ డయాగ్రామ్ బట్టి మనం పజిల్ అంతా సాల్వ్ చేసుకుని దాని ప్రకారం క్వశ్చన్స్ అనేవి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది చాలా సింపుల్ మెథడ్. సో ఒక సమ్ మీకు చెప్పాను, తర్వాత ఇలాగ నెంబర్ ఆఫ్ సమ్స్ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ పేపర్స్ బట్టి పేపర్స్ వాటిలోనే ఏంటంటే ఏదైనా క్వశ్చన్స్లోని పేపర్లోనే సమ్స్ వస్తుంటే అవి సాల్వ్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ అదేనండి, ఇందా చెప్పిన టెక్నిక్ థియరీస్ అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ మోడల్ మీరు చూసుకుంటే మీకు పజిల్ ఎట్లా సాల్వ్ చేయాలంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. రైటా? దీంతోనే సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అదే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ క్లియర్ అయింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ దీనిలో కొన్ని పజిల్ టైప్స్ కూడా వస్తాయి. అది కూడా సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏముంటుందో దాన్ని ఒక సమ్ చూపిస్తాను పోనీ మీకు. సిట్టింగ్ అరేంజ్మెంట్లో పజిల్ టైప్ వస్తాయి అన్నమాట, దాన్ని కూడా చూద్దాం. సో మీకు ఇది ఫర్దర్గా అర్థమైతే అది కూడా కావాలనుకుంటే అదొక 5 minutes వీడియో చేసి ఆ సమ్ కూడా పెడతాను. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో పజిల్ కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ చేయొచ్చు. మనం మోస్ట్లీ ఈ రేంజ్లో మనకు అడుగుతాడు. ఒకవేళ అది కూడా కావాలనుకుంటే ఒక సమ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ వీడియో దేనికన్నా పెద్ద లెంత్ నేను పెంచలేను. రైటా? ఓకే, థ్యాంక్ యూ.